రా రా రా. ఇంటికిరా, నీకోసమే. నువ్వు ఏడ దూరం పోతావు ఎట్లా? నీకోసమేనా? ఎందుకు? రాత్రి ఒక పాప వచ్చి కళ్ళకి వచ్చి చెప్పింది. అది నీ గురించే. పెద్ద ఏం చెప్పింది? ఏం చెప్పింది? నువ్వు మోసం చేసినావు కదా. చేయలేదు స్వామి. నిజం చెప్పు. ఆ పాప పేరు చంద్రకళ అంట కదా. చంద్రకళ చంద్రకళ చంద్ర అంట, ఏదో చంద్రకళ అంట. తెలుసు తెలుసు స్వామి. నీకు ఎలా తెలిసింది స్వామి? నీకు ఎలా తెలిసింది? వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. అదే మళ్ళీ రాత్రి వచ్చి ఆ పాప చెప్పింది. ఏమని చెప్పింది? ఇట్లా నువ్వు పాపను మోసం చేసినావు కదా. నేను నమ్మను స్వామి. నువ్వు నమ్మవనేది వేసింది నేను అదే పని. అందుకు నేను నమ్మను. నువ్వు నమ్మవా? సరేలే, నీ ఇష్టం. కానీ ఇది తిరిగితే ఆ పాప ఉన్నట్లా. ఇది తిరిగింది అనుకో ఆ పాప ఉన్నట్లా. లేదంటే ఆ పాప లేనట్ట. ఇప్పుడన్నా నమ్ముతావా? నమ్ముతావు కదా? నమ్ముతావు కదా? పట్ట చేయబట్ట దాన్ని చేయబట్ట చూపి ఇట్లా పాపని. చూస్తావా? చూస్తాను. ఓం భగవతే నాయనే పట్టు చేయబట్ట. ఏం స్వామి అంత రంగం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు నీకే ఆ పాప చూపిలా ఉందా? చూపిస్తాను. చూపి. సర్వని సర్వరిత్రోయిని సర్వని. ఏ సత్య, ఎప్పుడున్నావురా నువ్వు? నన్ను వదిలిపెట్టి రే. ఇక్కడే ఉన్నాను స్వామి. ఇక్కడున్నావురా సత్య? నువ్వు నన్ను వదిలేసి నన్ను మోసం చేసి వెళ్ళిపోతావురా నువ్వు? నేను నమ్మను స్వామి. ఏం నమ్మవరా నీచుడా? నేను రా నీ కళని, నీ చంద్రకళని. నేను నమ్మను స్వామి. నన్ను చెట్లలోకి ఎత్తిపోతే కదరా ఆ రోజు. నువ్వు మర్చిపోయినవరా? నువ్వు నన్ను మోసం చేసినావు కదా. నేను నమ్మను స్వామి. నువ్వు నమ్మవరా? ఏమిరా నన్ను నమ్మడానికి? ఏమనుకుంటున్నావురా నువ్వు? నమ్మను స్వామి. నన్ను నమ్మవా? నీకు ఇట్లా కదరా. నువ్వు పనుకున్నప్పుడు రాత్రి నీటి వస్తలేరా రే. నువ్వు ఇప్పుడు అందరూ ఉన్నారని చెప్పి నీ నమ్మనని చెప్పి అన్ని అబద్ధాలు చెప్తున్నావు. నీ కథ ఇలా కాదు రే. నీ కథ వేరేలా గుర్తుంది లేరా రే. తీరా చేయి. ఇప్పుడు ఆ టెంకాయ తిరిగితే నేనున్నానని లెక్క. లేకుందంటే ఏమే? సరే స్వామి. ఇప్పుడు నమ్ముతావా? నమ్ముతాను స్వామి. స్వామి కాదరా నేను. చెన్నై కళనే. మళ్ళీ స్వామి అంటావు. ఎవరు స్వామి? సరే చంద్రకళ. చంద్రకళ అంటావా నన్ను? నువ్వు నన్ను ఏం ముద్దుగా ఏమని పిలుస్తుంటివి? చంద్రు అని బంగారు. చిన్న చంద్రు అని పిలిచేవాడు. చిన్న చంద్రు చిన్న అని పిలిచేవాడువే నువ్వు? చిన్న అంటే ఎవరు? చిన్న పాపనా? చిన్న పాప కాదు. ప్రీతికి అలా చెప్తాను నేను. ప్రేమతో అట్లా అంటే ప్రేమతో చిన్న అంటావా నన్ను? నువ్వు ఎంతమందిని చిన్న అన్నావో నన్ను చిన్న అంటావా నువ్వు? నన్ను ముద్దుగా బొద్దుగా బంగారు అని పిలిచేవాడివి. ఒకరిని అలా పిలిచింది నేను. నువ్వు ఎంతమందిని పిలిచినావు? నన్ను చిన్న అని ఎప్పుడు పిలిచలేదు నువ్వు. నేను చెప్పినాను. ప్రేమతో నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంటివి. ప్రేమతో పిలిచింది. మా ఇంట్లోకి 2-3 సార్లు వస్తే మా అమ్మ వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి బట్టలు ఒప్పించి కొట్టురి. కంగ్రాచులేషన్స్ కదా? లేదు. ఏ అప్పుడే మర్చిపోయినావా? నీకు ఎవరో చిన్న అనే వాళ్ళు కనెక్ట్ అయితేనే నన్ను మర్చిపోయినావా నువ్వు? లేదు అలాగే లేదు. ప్రేమ ఉంది కానీ నీ వల్లే నేను ఇలాగైపోయాను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఏం చేయలేదని చెప్పు. ఏం చేసినావు చెప్పురా? ఏం చేయలేదని చెప్పు. నన్ను ముద్దుగా బొద్దుగా నన్ను ఇంత మోసం చేస్తావు కదా. పోయి వానికి కట్టబెడతావు నువ్వు.
ఇది పద్ధతి అని ఇట్లా ఎంతమంది మోసం చేస్తున్నారా? ఇలాగే నీవు అంతా చెప్తే నేను నమ్మాలా? ఏమే గురువు ఎవరు? నేను నీ చంద్రకళని నేను చంద్రకళ మర్చిపోయినావా? నేను మర్చిపోయాను ఇప్పుడు అంతే. మర్చిపోయినావు మరి ఇప్పుడు ఎట్లా? ఇంకొకరు అమ్మాయి దొరికింది నాకు, అందుకే మర్చిపోయాను. పండగ చేస్తున్నాను. ఏం నేను లేనని సంతోషం కదా నీకు? బాగా సంతోషం అయింది. అవునేమే అంటే బాగా హ్యాపీగా ఉన్నా? మరి నేనెక్కడ పోలా? నువ్వు ఇంకొకరు అబ్బాయిని చూసుకోవాలంతే. నన్ను ఇంత మాట అంటావరా నువ్వు? నీకు ఉంది, నీకు నైట్ టైం వస్తావు, నైట్ టైము వస్తాలే నీ దగ్గరికి. నువ్వు నైట్ టైం వస్తే గురుస్వామి ఉన్నాడు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు గురుస్వామి. నీకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీకు. ఏ గురుస్వామి ఉన్నా గానీ ఎవరున్నా గానీ ఆయన పంచలేకి దూరుతా. నీ పని నాకు తెలుసు. యా మంత్ర స్వామి పట్టుకోవాలి, నేను పట్టుకుంటాను. పట్టుకుంటాను. అప్పుడు నీవు నా దగ్గర కూడా రాలేదు. అవును, అలాగైతుంది పని. ఇప్పుడు నేను రప్పించిన ఇంకా వాళ్ళ దగ్గర నేను రాలేనా? ఇప్పుడు నిన్ను ఎలా రప్పించా నాకు తెలుసునా నీకు? తెలీదు, ఇప్పుడు తెలిసింది. నాకు నా గురుగారు ఉన్నారేమే? స్వామి దగ్గర పోతాను. నీకు ఇలా కాదురా, నీకు పెట్టాల్సిందే స్పాడు. ఇలా అయితే నువ్వు నమ్మవు. నువ్వు చిన్నాను ఇంకా ఎవరు అప్పుడు అంత ఉండేది. ఇప్పుడు నువ్వు లేదా ఇక్కడ? నేను లేనని చెప్పి ఆట ఆడుతున్నావా నువ్వు? అవును. ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నావు? నీకు ఒకరికి అలా చేసిండేది నేను. అవు ఎందుకు అలా చేసావు? నచ్చలేనా? నేను పిలిస్తే నువ్వు రావు. నీకు ముద్దు లేదా? ఎప్పుడు ఇచ్చావు నువ్వు? నేను అప్పుడు ఇంట్లో ముద్దు తీసి కదా నీకు. ఎప్పుడు ఇచ్చావు నీ చెప్పు మొదలు. నీ చెక్కు నీ చెవు అంతా కొరికినా కదా. ఏమి అలాగంతా సీనియర్ లేవు నీ దగ్గర. నువ్వంతా ఒరే డబ్బులు పీకేది అంత, ఇంకేమి. నీ చెవు అంతా కొరికేసినా. నాకు రూపాయి చాకలేదు, ముద్దు ఇవ్వలేదు నువ్వు. నాకు రూపాయి చాక్లెట్, డబ్బులు అంతా దెంగేసినావు అంతే. నీ డబ్బులు నాకు రూపాయి చాక్లెట్ కొని ఇచ్చినావు. రూపాయి చాక్లెట్? బిర్యానీ తింటావు, బీరు తాగుతావు. బిర్యానీ తీసురా అంటే బియ్యం పెట్టినావు కదా. బిర్యానీ తీసురా అంటే బియ్యం పెట్టినావు. 200 ఇచ్చి బిర్యానీ దెంగి తింటావు, బీరు కూడా తాగుతావు. బీరు పోతురా అంటే నువ్వు బీరు తీసురా పద అంటావు డైలీ. కాదు, బీరు తీసురా అంటే నా డబ్బులంతా పోయిపోయింది, మర్చిపోయింది అంతే. నేను అసలు బీరే తాగును, నన్ను ఇంత మాట అంటావా? బీరు తాగు. నా జతలో ఎంత బిర్యానీ తింది తాగి దెంగి ఇప్పుడు నాకు బిర్యానీ కూడా. నీకు ఇలా కాదు, నీకు ఎక్కడ పెట్టాలో స్పాట్ అలానే పెట్టాలో. నీకు నువ్వు పెడితే నేను పెట్టించుకుంటానా? నీకు నాకు నా గురుగారు ఉన్నారు. నీకు వంగ పెట్టి వేయాలా నీకు? ఇట్లా అయితేనే మాటినావు నువ్వు. బీరు తీసురా అంటే ఆ రోజు ఏం చేసినావు? ఏం తెచ్చి కోల్డ్ తెచ్చి ఇచ్చాను నీకు. నువ్వు అంతా తాగి దెంగి ఈ మళ్ళీ ఏం తెచ్చి ఇచ్చాడని చెప్తావు. నువ్వు బీరు తీసురా అంటే దాంట్లోకి ఉచ్చులు పోసుకొని వస్తావా? నేను అలా చేస్తానా చంద్రుడు? నీకు నువ్వు అలానే ఆ రోజు చేసినావు. ప్రేమతో నీకు బియర్ ఇచ్చాను, కోల్డ్ బియర్. ప్రేమతోనే పాస్ పోసి బాటిల్ ఇచ్చి. ఎవరైనా పాస్ పోస్తారా డార్లింగ్? నువ్వే కదా పోసేది. నేను పోసానా? మళ్ళీ డార్లింగ్ అంటావా? నాను నీకు ప్రేమతో బిర్యానీ తెచ్చాను, బియర్ కూడా తెచ్చాను. నువ్వు తాగి దెంగి ఇప్పుడు నాకే బూత్ మట్లు మాట్లాడతావా? బూత్ కాదు స్వామి, నీకు కొడతాడ్రా ఇప్పుడు. ఎవరు? నేను స్వామిని కొడతావా? స్వామిని చెప్పిండేది. నేను చంద్రకళ కొడతాను, నీకు కొడతాను. ఇక నాకు ఎవరు? నాకంటే ఎవరు? నువ్వు స్వామి. నీకంటే ఈ కథ నాకు కథ నీకు తెలీదు. నువ్వు పువ్వు ఇమ్మంటే పువ్వు ఇచ్చాను, బీరు ఇచ్చాను, బిర్యానీ ఇచ్చాను. ఇంకేం ఇయ్యాలి? దెంగు. పువ్వు ఇమ్మంటే పక్కింటి పాపకి పోయి పువ్వు ఇస్తావా? పక్కింటి పాప బాగుంది నీకు? పక్కింటి పంకజ అంటే అక్కడ ఇక్కడ చూస్తారు. యావదేవి ఇష్టం అవుతుందో అది పోతా ఉంటాడు అంతే. నీకు ఇలా కాదు కానీ నువ్వు చేయి పెట్టు. నేను పెట్టను స్వామి. నువ్వు స్వామిని కాదు, ఏమి కాదు. ఇక్కడ నాకంతా భయపడుతున్నావు నువ్వు. ఎవరు నువ్వు? ఏ స్వామి ఎవరు నువ్వు? చెప్పరా రే. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు?
నీ స్వామిని స్వామి యా స్వామి? నీ ఇప్పుడు కూర్చొని మాట్లాడు. ఒకటేమో చంద్రకళ అంటావు, ఒకటి స్వామి అంటావు. నేను చెప్తానే స్వామినే. ఆ? నువ్వెవరు అనుకున్నావు? మాట్లాడినావా పాపతో? ఆ? ఏమని ముద్దులు ఇస్తానని చంద్రకళతో మాట్లాడినావా? మాట్లాడు. ఏమని? కానీ తిడతా ఉండేది అది అమ్మాయి. తిడుతుంది అని. ఆ. ఎందుకు తిడుతుంది? తెలియదు నాకు. తెలీదా? మరి ఇప్పుడైనా నమ్ముతావా? నువ్వంతా చెప్పేదంతా డూపే. ఏం డూపు? ఆ? నీ చంద్రకళ నీ లవర్ వచ్చి రాత్రి కళ్ళకి వచ్చి చెప్పింది నువ్వు నమ్మవా? నమ్ము నేను. నీ ఇష్టం. నమ్మలేదంటే ఇప్పటి వరకు నా మాట ఆ. పళ్ళు ఓపెన్ అందరికి జరిగినాయి, నీకు కూడా జరుగుతుంది. ఏమవుతుందో చూసుకున్నాను నేను. ఆ? చూసుకుంటాను నేను. చూసుకుంటావా? ఆ. నీ కర్మ పో. అది ఏం నమ్మవా ఇప్పుడన్నా? ఈ పూజ వద్దు, నీ వద్దు, నీకు నేను చెప్పేదంతా డూపే స్వామి. ఏం అట్లాంటివి? నీ ఇష్టం. ఇప్పటి వరకు ఎవరికి అబద్ధాలు జరగలే అనా? నీ ఇష్టం. నమ్మవా? నేను నమ్ము. పో, నీ కర్మ పో.